హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గీతు మా బిట్టు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా బిట్టు కన్నా బర్త్డే అన్నమాట. ఇక వాడైతే పడుకొని ఉన్నాడు. ఇక నేను లేచి అయితే విష్ చేస్తున్నా. ఇక వాళ్ళ అక్క కూడా బర్త్డే విషెస్ అయితే చెప్పేసింది. ఇక ముందుగా మా బిట్టు కన్యాకి బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామంది అయితే విష్ చేశారు. వాట్సాప్లో అయినా స్టేటస్లో యూట్యూబ్ ఛానల్లో చాలామంది అయితే కామెంట్ పెట్టారనమాట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదం మా కన్నయ్యకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక ముందుగా అయితే మార్నింగ్ ఇక మా కన్నయ్య బిట్టు కన్నయ్య అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో ఇలా చిన్నగా అయితే దేవుని దగ్గర ఇక పూజ చేసుకొని ఇక దేవుని ఆశీర్వాదం అండ్ మమ్మీ డాడీ ఆశీర్వాదం అయితే తీసుకున్నారన్నమాట. ఇక ఆ తర్వాత కొంచెం లేట్ అయిందన్నమాట మాకు. ఇక మార్నింగ్ అంతా క్లీన్ చేసి ఇంకా ఇంట్లో దీపం పెట్టేసరికి కొంచెం లేట్ అయింది. ఇక మేము ఆ తర్వాత అయితే గణేష్ టెంపుల్కి అయితే వెళ్ళినాం అన్నమాట. ఇక అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక మా కన్నయ్యకి లైఫ్ లాంగ్ మంచిగా జరగాలనేసి అయితే మొక్కుకొని మళ్ళీ రిటర్న్ అయినాం అన్నమాట. ఇక ఆ తర్వాత అయితే నేను మా బావ ఇద్దరం కలిసి అయితే బేకరీకి వెళ్ళినాం. ఇక బర్త్డే అన్నప్పుడు కేక్ అయితే కంపల్సరీ. ఇక ఆ రోజంతా మా బిట్టు అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. అంటే నా బర్త్డే అందరు రావాలి అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇక చాలామందికి అయితే ఇన్వైట్ అయితే చేసిండు. ఇక మేమైతే ఇలా బేకరీకి వెళ్ళి కేక్ అండ్ క్యాండీలు అవన్నీ అయితే తీసుకురావడానికి వెళ్ళినాం. అండ్ యాక్చువల్లీ నేనైతే కొంచెం ఫాస్ట్గానే చేద్దాం ఇక తొందరగా పాపం అతను చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు. కాకపోతే వీకెండ్ డే కాదు కదా, ఇక కొంచెం తొందరనే చేయాలి, ఎర్లీగానే చేయాలి అనేసి అయితే అనుకున్నా. స్కూల్ కదా నెక్స్ట్ డేనే పిల్లలకి, ఇక అందరూ కొంచెం తొందరనే పడుకుంటారు అనేసి అయితే తొందర చేద్దాం అనుకున్నాం. కానీ లేట్ అయింది. ఇక ఆ తర్వాత అయితే బిట్టు కన్నయ్య కోసం ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు అన్నమాట. ఇక కొందరు అందరికీ ఇన్వైట్ చేసినాం, కొందరు రాలేరు ఎందుకంటే ఎగ్జామ్స్ స్కూల్స్ మేము ఇక లేట్ అయింది అని చెప్పినాం కదా, కొంచెం అయితే లేట్ అయిందన్నమాట. ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు. ఇక అందరు వచ్చి ఫుల్ హ్యాపీగా మా ఫ్రెండ్ వచ్చి కూడా కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది, ఎందుకంటే అందరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇక మా అమ్మ, మా మర్దల్, మా అక్క కొడుకులు వాళ్ళందరూ వచ్చేసారు అన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ రేష్మా. ఓపెన్ చేయాలా? ఓపెన్ లో పెట్టు, దాని తర్వాత అంతా తినుడే. ఫ్యాన్ ఆన్ చేస్తే ఇదే
అరే చెల్లెకి పెట్టు, చిన్న చెల్లెకి పెట్టు. పెద్దగా రా ముక్కాయి. మొత్తం మ్యాచింగ్ ఇద్దరు. వాళ్ళిద్దరికి థ్యాంక్ యూ చెప్పు, ఫ్రెండ్ వాళ్ళు. సిగ్గుపడుతున్నారు. దేశమార్లు వచ్చిర్రు ఇద్దరు. ఆగరా రాగరా ఇద్దరు దేశగాళ్ళు. ఇట్లా రావాలి చిక్కుతో వచ్చారు.
కొంచెం కొంచెం రా, మళ్ళీ కట్ చేయాలి, అందరికి ఇవ్వాలి. బిట్టు ఉందా బిట్టు బిట్టు మమ్మీకు బిట్టు బర్త్డేకి హ్యాపీ బర్త్డే. చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వాట్సాప్లో స్టేటస్లో చాలా మంది అయితే విష్ చేశారు, అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్ ఇలానే మా బిడ్డ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు నా బిడ్డు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చిన గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. చెప్పు ఎవరిది? D502 టోస్ట్ ఏది ఓపెన్ ఏది బాగుంది. పౌచ్ థ్యాంక్ యూ చెప్పు బిట్టు, థ్యాంక్ యూ గట్టిగా చెప్పు. థ్యాంక్ యూ టోస్ట్. ఇది నీహా బిట్టు. నీహా బిట్టు థ్యాంక్ యూ చెప్పు. నీహా బిట్టుకి థ్యాంక్ యూ నీహా బిట్టు. టీ కప్స్ థ్యాంక్ యూ రేష్మా. పట్టుకో పట్టుకో. ఇది ఆకుపచ్చ. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ పట్టు వాళ్ళకి. థ్యాంక్ యూ అక్క. పౌచ్ నా ఇష్టం. పౌచా నీకు ఇష్టమా? థ్యాంక్ యూ అక్క అని చెప్పు. ఇది జున్ను మున్ను థ్యాంక్ యూ బిడ్డ. థ్యాంక్ యూ కార్తికేయ. ఇది నాకు తెలుసు వాళ్ళు ఇప్పుడు బాక్స్ అన్ని కంబర్స్ మరి స్టడీ కదా. ఇవన్నీ బాగున్నాయి. ఇది ఇది ఇవా ఇది అందరికన్నా ఇష్టం. చాలా బాగున్నాయి. అందరికీ థ్యాంక్ యూ
బర్త్డే స్పెషల్ వంటకాలు చూడండి. చికెన్ కర్రీ చేసిన, చికెన్ కర్రీ అండ్ బిర్యానీ. బిర్యానీ ఇందులో సరిపోదు అనేసి ఇంకా కుక్కర్లో కూడా చేసిన అన్నట్టు. రైస్ కుక్కర్లో అయితే చికెన్ బిర్యానీ చేసిన. ఇంకా ఇప్పుడైతే చపాతీ చేయాలి. వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చపాతీ ఒక 10 minutesలో అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అయితే డిన్నర్ చేస్తారు. చపాతీ చేసిన తర్వాత అందరికీ అయితే భోజనం పెట్టేస్తారు అనమాట. బాయ్. Thank you.